ధనుసు రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ధనుస్సు రాశి వారికి పరిపూర్ణమైనటువంటి ధనయోగ సిద్ధి కనపడుతోంది. ప్రధానంగా చంద్రయోగము, అలాగే జన్మస్థ శుక్రయోగము, లాభంలో చంద్రుడు, తృతీయగతుడైనటువంటి రవి. వారారంభ చక్రం చక్కగా ఉంది. విశేషమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడా గోచరిస్తుంది. శుభ ఫలితం ఉంది. బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే గోచరిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. వెంటనే అనుకున్నది దక్కుతుంది. గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలంగా గుర్తింపు లేనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆ గుర్తింపు అలాగే కీర్తి రెండు దక్కుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. సంకోచించకుండా నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక నిర్ణయాల్లో తోటి వారిని సంప్రదించండి. మొహమాటం వల్ల నష్టం కనపడుతోంది. ఎవరికి ఏ విధమైన సహాయం చేయాలన్నా తోటివారితో సంప్రదించిన తర్వాతే మెలగండి. ఎవరికి మాట ఇవ్వరాదు. కష్టపడి పనిచేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమించండి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెడితే మంచి ఫలితాలుంటాయి. లేకపోతే మిశ్రమ ఫలితాలున్నాయి. యథాలాపంగా ఏది ఆలోచించద్దు. ఎవరికి మాట ఇవ్వద్దు. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదం ఉంది. కలహాలకు తావివ్వరాదు. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటివారు మరొక రకంగా అర్థం చేసుకొని మీ మీద నిందలు మోపే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మౌనంగా వీలైనంత వరకు పొదుపుగా మాట్లాడండి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి. మానసిక దృఢత్వంతో లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ధనుసు రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదైవ స్మరణ శక్తిని పెంచుతుంది. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? దత్తాత్రేయ స్వామి వారిని మనసారా ధ్యానించండి, స్మరించండి, దర్శించండి. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంటారు? ప్రధానంగా ద్వాదశంలో ఉన్నటువంటి గురు సంచారం ధనాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఐశ్వర్యం పెరగాలంటే శనగలు దానం చేయండి.